అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. సినిమాలతోని సీఎం సారు మీటింగు, ఎట్లనో మరి తెలుగు సినిమాల షూటింగు. లెటర్లతోని చేపియాలట దర్శనం, 7 కొండల మీద ఇదేం రాజకీయం. సంజయ్ అన్నతోని అన్నామలై పోటీ, శపథం పట్టి కొట్టుకుంటూ ఈరగోనెతోటి. ఢిల్లీలో కలిసిపోయినాయట షెయ్యి కమలం, షీపురు పాటోళ్ళు చేస్తున్నారు రణం. బ్యాంకోళ్ళు మూసేస్తున్నారట పైసల మిషన్లు, మస్తు కట్టాలిగా వచ్చిగా ట్యాక్సులు. ఈ కష్టం ఎవ్వలకు రావద్దుల్లా. అరే ఏం చేసినా మాటలు అంటున్నారు. మంచి పని చేసినా అదే మాట, కాని పని చేసినా అదే మాటనా? ఒక పారి కాకుండా ఇంకో పారన్నా అర్థం చేసుకోరా? ఆయన కష్టం చూస్తా అంటే నాకే మస్తు బాధ అవుతున్నది. ఆ సార్ ఎంత బాధపడుతున్నాడో, అసలు టైంకు తింటున్నాడో లేదో, ఏం కోసనో ఏమో పోన్రి. గాశారం మంచిగా లేకపోతే తాడు పట్టుకున్నా పాము లెక్కనే అవుతుంది అంటారు చూడుండ్రి. మన సీఎం రేవంత్ సార్కు అట్లనే అవుతున్నదట. ఏం చేసినా సారును మాటలు అంటున్నారట. దాన్ని తెగ్గొడదామని సినిమాలతోని మీటింగ్ పెట్టిండు. సినిమాలు తీసేటోళ్ళు, యాక్టింగ్ చేసేటోళ్ళు, పైసలు పెట్టేటోళ్ళందరూ పోయి సీఎం సార్తోని కూర్చున్నారు, మాట్లాడుకుని బయటకు వచ్చిర్రు. ఇక ఇది చూసిన వాళ్ళందరూ పుష్ప సినిమానే యాదికొచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిర్రు. సినిమాల పుష్పతోని షెకావత్ కు మీటింగ్ పెట్టినట్టే ఉందని రాసుకొచ్చిండ్రు. సీన్ అంతా మంచిగానే ఉన్నది గాని స్విమ్మింగ్ పూల్ సీన్ ఏమైందని అడిగిండ్రు. కానీ ఇదేమన్నా పద్ధతేనా నుల్లా? సినిమాలో ఏదో అయిందని నిజంగా కూడా అట్లనే అవుతుందా? ఏదో మంచి చెడ్డ మాట్లాడుకుందామని పిలిస్తే ఇట్లా అనుడైతే కరెక్ట్ కాదుల్లా. సినిమాలో అందరూ పోయి సీఎం సారును కలిసి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. సారు కూడా అన్ని తీరుస్తామని చెప్పిండట. అమెరికోళ్ళు, చైనోళ్ళు, జపానోళ్ళు అందరూ వచ్చి మన హైదరాబాద్ లనే సినిమాలు తీసేటట్టు చేయాలని చెప్పిండట. మన హైదరాబాద్ లనే సినిమాలు తీసేటట్టు చేయాలని చెప్పిండట. కానీ వాళ్ళందరూ వచ్చి మన తాననే షూటింగులు చేస్తే మన తెలుగు సినిమాలు షూటింగులు చేసడానికి లొకేషన్లు దొరుకుతాయో లేదో, మళ్ళా మన యాక్టర్లను కూడా వాళ్ళ సినిమాలకు తీసుకుంటే మన తెలుగు సినిమాలు చేసడానికి యాక్టర్లు ఉంటారో లేదోనని ఒక్క సినిమా సుత ఇడవకుండా చూసే ఫ్యాన్స్ అడుగుతున్నారు. సీఎం సారు తెలుగు సినిమా అంటే దునియా మొత్తం తెలిసేటట్టు చేద్దామని చూస్తా అంటే సోషల్ మీడియాలో ఉన్నోళ్ళు లేనిపోని మాటలనుడు మంచిగా లేదుల్లా. సారు ఓపిక మంతుడు కాబట్టి మీరు ఎన్ని రాసుకొచ్చినా ఏమంటలేడు. లేకపోతేనా మీ అందరికి సినిమా చూపిస్తాడు, ఏమనుకుంటున్నారో. రాజకీయంలో ఉన్నోళ్ళు ఏడికి పోయినా వాళ్ళకు పెద్ద కుర్చీ వేయాలి, లేకపోతే అలుగుతారు, లొల్లి లొల్లి చేస్తారు. మాకు కుర్చీ వేయరా, మమ్మల్ని స్టేజ్ మీదకి పిలవరా అని ఆగమాగం చేస్తారు. రాజకీయ మీటింగులల్లా ఇట్లా చేస్తే ఏం కాదు, కానీ గుడులల్లో పోయి ఇదే పంచాయతీ చేస్తే ఎట్లుంటుంది చెప్పుండ్రి. కొన్ని దినాల సంది ఇదే పంచాయతీ నడుస్తున్నది. ఆంధ్ర తెలంగాణ నడుమ దేవుళ్ళ పంచాయతీ సురువైంది. 7 కొండల ఎంకన్న దేవుని తానుకొస్తే మమ్మల్ని పట్టించుకుంటలేరని తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆంధ్ర సర్కారు మీద మస్తు కోపం చేస్తున్నారు. అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పోయి కొండ మీద ఇదే ముచ్చట మాట్లాడుకొచ్చిర్రు. ఆ టెన్క కారు పార్టీ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఇదే మాట అంటే కేసు పెడతామని అక్కడి ఆఫీసర్లు చెప్పిండ్రు. ఇక ఇప్పుడు మన గుడుల శాఖ మంత్రి కొండా సురేఖ మేడం కూడా అదే మాట అంటున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గురి కాబడతా ఉన్నారు. అగో దేవుని తానికి పోవటానికి కష్టమేమున్నది మేడం? భక్తి ఉన్నప్పుడు జరంతసేపు లైన్లో నిలబడ్డానికి తిప్పలేమున్నది చెప్పుండ్రని వెంకన్న స్వామి భక్తులు అడుగుతున్నారు. చాలా మంది మెట్ల మీదకెళ్లి 7 కొండలెక్కి స్వామికి దండం పెట్టుకొని వస్తారు. ఇంకొందరైతే 2-3 రోజులు లైన్లో నిలబడి మొక్కుకుంటారు. దేవుని ముంగట మనుషులందరూ ఒకటేనాయే. మంత్రులైతే ఒక తీరుగా, ముఖ్యమంత్రులైతే ఇంకో తీరుగా చూస్తాడా? పేదోళ్లను, గొప్పోళ్లను, ఓట్లేయించుకున్నోళ్లను, ఓట్లేసినోళ్లను అందరినీ ఒకటే తీరుగా చూస్తాడు. మనం కూడా అట్లనే ఉండాలి. కానీ దేవుని ముచ్చట్ల పక్క రాష్ట్రంతో ఇట్లా పంచాది పెట్టుకున్నాడు ఏంది మేడం అని ఈ ముచ్చటెరికేనోళ్ళు అంటున్నారు. సురేఖ మేడం ఒక ముచ్చట చెప్తా ఏమనుకోకుండ్రి. మన కాడ మీరే గుడుల మంత్రి, మన గుడులను ఎంత మంచిగా చేయాలి, పక్క రాష్ట్ర పోళ్ళు వచ్చి మన గుళ్ళ కాడ లైన్లు కట్టేటట్టు చేయాలి. అసొంటి మీరే ఈడ రాజన్న కోడలను అమ్ముకున్నారని హాలీలు అంటున్నారు. ఈ ముచ్చట
పక్క రాష్ట్ర పోలకు తెలిసిందనుకోండి మన పరువు ఆ ఇంత పోతుంది. కొందరికి ఒట్లు పెట్టుడు అలవాటు. ఏ పని చెప్పినా ఒట్లు పెడుతుంటారు. పని కాకపోతే పానం తీసుకుంటామన్నంత గట్టిగా మాటలు చెప్తారు. కానీ ఒట్లు పెట్టి శపథాలు చేసినంత మాత్రాన అనుకున్నాయని అయితాయా? చెప్పినాయని చేస్తారా? మన తాన ఎంతమందిని చూడలేదు. ఇప్పుడు ఇంకోసారి కూడా అదే పని చేస్తున్నాడు. ఆ ముచ్చటేందో ఆడుకుందాం పారి. ఒట్లనంగానే మన రేవంతన్ సార్ గురించి అనుకునేరు. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అన్నామలై సార్ గురించి. సారు చిన్నగా ఒట్లు పెడతలేదు. బీజేపీలో మన తెలంగాణలో బండి సంజయ్ సారు ఎంత పవర్ఫుల్లో తమిళనాడులో అన్నామలై సార్ కూడా అంతే పవర్ఫుల్. కానీ ఎంత తిప్పల పడ్డా అక్కడోళ్ళు పువ్వు గుర్తుకు మాత్రం ఓట్లేస్తలేదు. ఈడికి 2 ఎలక్షన్లలో తిప్పలు పడ్డా జనం దగ్గరికి రానిస్తలేరు. దీంతోని ఇప్పుడు ఇంకింత గట్టిగా కొట్లాట మొదలుపెట్టిండు. అయితే అటు లేకుంటే ఇటు అనుకున్నాడు కావచ్చు. పెద్ద శపథమే చేసిండు. తమిళనాడులున్న స్టాలిన్ సర్కారును కుర్చీలోకెళ్లి దించేదాకా చెప్పులు కూడా వేసుకోనని దీక్ష పట్టిండు. అక్కడితోని ఆపుతాడు కావచ్చునని అందరు అనుకున్నారు. కానీ చూడుండ్రి ఏం చేస్తున్నాడో. డిఎంకే పార్టీల పాలనలా రాష్ట్రం ఆగమైతున్నదని ఇట్లా కొరడాతోని కొట్టుకున్నాడు సారు. కానీ ఈ సారును చూస్తా అంటే మస్తు బాధ అవుతున్నదుల్లా. ఇట్లా కొట్టుకుంటే సర్కారు వాళ్ళ మనసు కరుగుతుందా? రాష్ట్రం మంచిగా అవుతుందా? ఈ ఓట్లు పెట్టుడేంది? ఇట్లా ఈరగోనెతోని ఈ పంత వాయంగా కొట్టుకునుడేంది? అప్పట్ల మీ లెక్కనే మా తెలంగాణలో ఒకళ్ళిద్దరు మంగమ్మ శపథాలు చేసి మాట చెప్పినంత సేపు కూడా దాని మీద నిలబడలే. ఓడిపోతే ఓట్లల్ల నిలబడనని చెప్పిన రేవంతన్ సారు ఏడాది తిరగక ముందు కొడంగల్కెళ్లి మల్కాజ్గిరికి ఉరికొచ్చిండు. ఇక కారు పార్టీని కుర్చీలకెళ్లి దించేదాకా గడ్డం గీసుకోనని చెప్పిన ఉత్తమ్ సార్ కూడా అందరి ముంగట నవ్వుల పాలైండు. ఇప్పుడు ఈ అన్నామలై సార్ కూడా అసొంటి ఓట్లే పెడుతున్నాడు. మరి ముంగట ఏమైతుందోనని అందరూ పరిశానై చూస్తున్నారు. తూర్పు పడమర ఒకటే, ఉత్తరం దక్షిణం కూడా ఒకటే. ఈ దునియాలో అన్నీ ఒకటే. హాగో ఈ పిల్లేంది ఏందేందో మాట్లాడుతున్నదని పరిశానై చూడకుండ్రి. నేను ఇప్పుడు చెప్పే వార్త చూసినాక మీరు కూడా ఇవే మాటలు చెప్తారు. నేను చెప్పింది 100కి 100 పాలు కరెక్ట్ అని అంటారు. ఇంతకు అసలు ముచ్చట ఏంటిదంటే ఉల్లిగడ్డ ఊరందరికీ వద్దన్నాం గాని మనకు కాదు కదా అని చెప్పినట్టే ఉన్నదట కాంగ్రెస్ వాళ్ళ కథ. ఉత్తరం దక్షిణం లెక్కుండే షెయి పార్టీ పూ పార్టీ ఒకటైపోయినాయట. ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు, వార్తలు రాసిన మా అన్న చెప్పిన ముచ్చట సుతం కాదు. షెయి పార్టీతోని అలైబలై తీసుకొని తిరుగుతున్న షీపురు పార్టీలు చెప్తున్న ముచ్చట. ఇండి కూటమని పెట్టి దేశంలో రాజకీయం చేస్తున్నారు కదా. పూ పార్టీ మీద కొట్లాడదామని అప్పట్లో కొత్త దుకాణం పెట్టిండ్రు. కానీ లోపల చెప్పేది ఒకటి ఉన్నదట, బయటికి చేస్తున్నది ఇంకోటి ఉన్నదట. కమలం పార్టీల మీద మస్తు కొట్లాడాలని అందరికి చెప్పుకుంటా అదే పార్టీతోని దోస్తీ చేస్తున్నారట. ఇంకొన్ని దినాలు పోతే ఢిల్లీలో ముఖ్యమంత్రి ఓట్లున్నాయి. ఆ ఓట్లల్లా కాంగ్రెస్ బీజేపీ ఒక్క కట్టు మీదకి వచ్చిందట. బీజేపీ గట్టి లీడర్ను పెట్టిన కాడ కాంగ్రెస్ వాళ్ళు బలం లేని లీడర్ను నిలబెడుతున్నారట. అటు బీజేపీ కూడా అదే పని చేస్తున్నారట. బీజేపీ పైసలు పంచుతా అంటే కాంగ్రెస్ వాళ్ళు సప్పుడు చేస్తలేరట. అయితే కాంగ్రెస్ గెలవాలి లేకపోతే బీజేపీ గెలవాలి. వేరే పార్టీలు ఎవ్వి కూడా ముంగడబడొద్దని చూస్తున్నారట. కానీ చూసిందా నమ్మి చెయ్యి కలిపిన కేజ్రీవాల్ సారు షీపిరిని షిప్పిరి చేస్తున్నారు. చెయ్యి కమలం సోపతిని చూసుడు కేజ్రీవాల్ సార్ కు కొత్త కావచ్చు గాని మా తెలంగాణలకు కొత్త కాదని ఇక్కడి పబ్లిక్ అంటున్నారు. మొదలు ముఖ్యమంత్రి ఓట్లల్లా అటెనక ఎంపీ ఓట్లల్లా 2 పార్టీలు బదురుకున్నాయని అందరు అంటున్నారు. కానీ ఇట్లా మోసం చేసుడు న్యాయమేనానుల్లా? తెలంగాణలో ఓట్లేసిన వాళ్ళను మోసం చేస్తిరి. మీతోని సోపత్ చేసిన కేజ్రీవాల్ సారును మోసం చేయబడితిరి. మీ రాజకీయాలకు మీ సందుగలు నింపడానికి ఇట్లా ఎంతమంది నెత్తిల చెయ్యి పెడతారని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. మొన్న అకౌంట్లోకి వెళ్ళి పైసలు తీసుకుందామని ఏటీఎం కార్డు పట్టుకొని పోయినా. మా ఏరియా మొత్తం తిరిగినా ఎక్కడ కూడా పైసల మిషన్ కనిపించలే. గదేనుల్లా ఏటీఎం అంటారు కదా, ఆ మిషన్ కనిపించలే. తిరగంగా ఒక్క కాడ కనిపించింది. అక్కడికి పోతే అందులో పైసలు లేవు. మీకు కూడా అట్లనే అయింది కదా?
పైసల కోసం ఏటీఎం కార్డు పట్టుకొని తిరిగి తిరిగి యాస్టకొచ్చింది కదా. ఇక మీ పర్సులున్న ఏటీఎం కార్డులు తీసి పొయ్యిలో పెట్టుండ్రి, లేకపోతే ఉట్టిగా జేబుకు బరువు తప్పితే ఏం ఫాయిదా ఉండదు. ఎందుకంటే ముంగట ఏటీఎం మిషన్లు గదేనుల్లా కరెంటు పెడితే పైసలు వచ్చే మిషన్లను మెల్లగా మెల్లగా అన్నిటిని పీకేస్తున్నాయట బ్యాంకులు. పని మీద పోయేటప్పుడు మనం కరెంటు పట్టుకొని పోయి పైసలు తీసుకుంటామని ఊకుంటే అసలుకే మోసం వస్తది చూడుండ్రి. ఏటీఎంలు బ్యాంకోలకు మస్తు ఖర్చు అవుతున్నదట. కిరాయి కాంచెల్లి కరెంటు బిల్లు దాకా తలకాయ మీద కింటలు బరువెత్తుకున్నట్టే అవుతున్నదట. నెలకు ఏం తక్కువ 2.5 లక్షలు ఖర్చు అవుతున్నదట. అందుకే ఈ ఏడాదిలా 500 ఏటీఎంలు పీకేసిండట. ఈ కొత్త సంవత్సరంలా ఇంకో 1000 ఏటీఎంలు పీకేస్తారట. అంటే ముంగట పైసలు తీసుకుంటానికి తిప్పలే ఉన్నది పోండ్రి. ఆన్లైన్ లో పంపిద్దామంటే అడ్డీకి పావు షేరు ఛార్జీలు గుంజుతున్నారు. గూగుల్ పేలు, ఫోన్ పేలు ఏ పేలకెళ్ళి పంపినా జేబులకు షిల్లు పెడుతున్నారు. ఇటేమో ఏటీఎంలు బంద్ పెడుతున్నారు. అంటే వాళ్ళు అడిగినంత ఛార్జీలు కట్టాలి, లేకుంటే సప్పుడేక ఊకోవాలన్నట్టు. మన బర్రెను పక్కోళ్ళ దొడ్ల దోలి వాళ్ళు పాలు పిండుకొని అమ్ముకుంటా అంటే మిటమిట చూసినట్టే అయ్యేటట్టున్నది పోండ్రి. మన ఊరికి ఏదైనా తిప్పలు వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? నాకెందుకు వచ్చిన తిప్పలా? నేను ఒక్కదానే నడుస్తున్నాను రోడ్డు మీద, అందరు మాట్లాడితేనే నేను మాట్లాడతా, అట్టుటిగా నేనెందుకు కండుకోవాలని అనుకుంటాము. కానీ ఒక ఊరోళ్ళు అట్లా చేయలే. ఎవరో ఒకళ్ళం అడుగు ముంగటికైపోతే కథ మారేటట్టు లేదని మస్తు ఉపాయం చేసిర్రు. అదేందో మీరు కూడా చూడుర్రి. సర్కారోళ్లకు బుద్ధి చెప్పడానికి పక్క రాష్ట్ర పోళ్ళు మంచి ఉపాయం చేసిండ్రు. రోడ్లు పాడైనాయి, జరంత మంచిగా చేయండి ఎన్ని మాటలు అడిగినా సర్కారోళ్ళు పట్టించుకుంటలేరట. అందుకే ఏం చేసిండ్రో చూడుండ్రి. డ్రోన్ కు బ్యానర్ కట్టి రోడ్డు మొత్తం వీడియో తీసిండ్రు. విజయనగరం జిల్లా కొండవలస జంక్షన్ కాంచెల్లి బాగమ్మపేట దాకా రోడ్డు మొత్తం పొక్కిలైంది. బండ్లు ఆటోలు కాదు, నడుచుకుంటా బోడు సుతా నరకమే అవుతున్నదట. ఎన్ని మాటల సర్కారోళ్ళకి చెప్పినా పట్టించుకుంటలేరట. ఆ సర్కారోళ్ళు పోయి ఈ సర్కారోళ్ళు వచ్చినా రోడ్లు మాత్రం మారతలేవని జబర్దస్త్ ఉపాయం చేసిండ్రు. ఇట్లా బ్యానర్ తగిలిచ్చి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఈగనన్న సర్కారోళ్ళు సప్పుడు చేస్తారో లేదో చూడాలే, కానీ వీళ్ళ తెలివికి మొక్కాలే పోండ్రి. మాటకు ఈయనని గొడ్డుకు ముళ్ళు కట్టతోనే బుద్ధి చెప్పాలన్నట్టే చేసిండ్రు. సర్కారోళ్ళ పనితనం దునియా మొత్తం తెలిసేటట్టు చేసిండ్రు. ఇవి 5 ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.